నూతనంగా ఎన్నిక కాబడిన గ్రామ పంచాయతీ సర్పంచులకు డిండి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండలంలోని 39 గ్రామ పంచాయతీ సర్పంచులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఆత్మీయ సన్మాన ముఖ్య అతిథిగా ఆర్డీఓ రమణారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ శత్రునాయక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ గౌడ్, ఎంపీఓ వెంకన్న, ఎంఈఓ గోపినాయక్, సెక్రటరీ జంగయ్య, మల్లేష్, సర్పంచులు భాస్కర్ రెడ్డి, రాజేంద్ర రెడ్డి, నల్లగంతుల రవి, రేఖానాయక్, నందు, కళ్యాణి, శాలిని, పావని, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొంతునేని వెంకటేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డమీది సాయి తదితరులు పాల్గొన్నారు. డిండి మండలంలోని 39 గ్రామాల సర్పంచులకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, ఎంపీఓ, వేదికను అలంకరించినటువంటి అధికారులందరికీ, పంచాయత్ సెక్రటరీలకి, మీడియా వారికి అందరికీ పేరు పేరున నమస్కారం. గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది మనకున్నటువంటి 5 అంచెల పాలనా వ్యవస్థలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటిది గ్రామ పంచాయతీ వ్యవస్థ. మీరందరూ ఈ గ్రామానికి సేవ చేయాలని, మా గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలని మీరందరూ కూడా పోటీ చేసి విజయం సాధించి వచ్చారు. గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి నిధులు తెచ్చుకోవాలి, ఏ రకమైనటువంటి నిధులు ఉంటాయి, మీ విధులు ఏమి ఉంటాయి, మీ విధులు అనేది త్వరలో మీకు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహించబడుతుంది. కాబట్టి మీరు విధులు తెలుసుకోగలుగుతారు. నిధులు అనేది ఏ విధంగా వస్తాయి, ఆ నిధులతోటి మనం ఏమేమి చేసుకోవచ్చు అనేది కూడా మీకు శిక్షణలో తెలియజేస్తారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం ఉంటుంది, తాగునీటి వ్యవస్థ ఉంటుంది, ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మహాత్మా గాంధీ నరేగా ఉంది, దాని కింద మనకు సీసీ రోడ్లు, ఏమేమి డెవలప్ చేసుకోవడానికి మనకు ఏ శాఖల నుంచి ఏమేమి రకమైనటువంటి నిధులు వస్తాయనేది కూడా మీరు ఆ సంబంధిత శాఖల అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ మీరు ఆదర్శవంతమైనటువంటి పాలన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎట్లా ఉండాలంటే, ఒక సర్పంచ్ పలానా మంచి పని చేస్తున్నాడంటే తనని ఆదర్శంగా తీసుకొని మిగిలిన 38 మండలాల 38 గ్రామాల సర్పంచులు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మంచి సువర్ణావకాశం. మీకు రాజకీయంగా ఎదగాలనుకునేటువంటి వాళ్ళకి ఇది తొలిమెట్టు. ఇక్కడి నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించే ఎంతో మంది ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళు, కొంతమంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరి రాజకీయ జీవితం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు అంటే కారణం ఏంటంటే వాళ్ళు అందించినటువంటి మంచి పరిపాలన. కాబట్టి మీరు కూడా ఆ విధంగా మంచి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.